అన్వి సీన్ల వివాదం డైరెక్టర్ బుచ్చిబాబు క్షమాపణలు. రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన చూసుకుంటే పెద్ది కొద్దిగా రికార్డులు మోత మోగిస్తోంది. 4వ తారీఖున రిలీజ్ అయింది. ఈ రోజుకి అంటే నిన్నటికి 181 కోట్లు, ఈ రోజు కూడా కలుపుకుంటే దగ్గరగా 230 కోట్లు గ్రాస్ కలెక్షన్ సాధించింది పెద్ది. సో మొత్తం చూసుకుంటే దిమ్మ తిరిగే కలెక్షన్స్ వసూలు చేస్తోంది. ఏఆర్ రెహమాన్, రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో చూసుకుంటా ఉంటే ఒక తన గ్రామానికి గుర్తింపు తీసుకురావడం కోసం ఒక కూలీగా ఉన్న వ్యక్తి కుస్తీ పోటీలో ఒక యోధుడిగా ఎలా రాణించాడు అనేది సబ్జెక్ట్ బేస్ చేసుకొని మరి బుచ్చిబాబు తీసిన సినిమా ఒక పక్కన అంటే ఒక హీరోయిన్ విషయంలో కొద్దిగా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి, కానీ సినిమా పరంగా పాజిటివ్ రెస్పాన్స్ చాలా బాగుందని చెప్పని రెస్పాన్స్ వస్తుంది. దీనికి సంబంధించి మనకి మా కొలీగ్ సంబంధించి సంజయ్ మరింత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సంజయ్, ఏంటి సినిమా పరంగా అసలు పాజిటివ్ రెస్పాన్స్ చూసుకోవాల్సిన పని లేదు, కలెక్షన్లు మాత్రం మామూలుగా లేదు, కానీ ఒక జాన్వి అంటే హీరోయిన్ విషయంలో మాత్రం కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. దానికి ఆయన సారీ కూడా చెప్పారు. ఏంటి సీన్లు కొన్ని తొలగిస్తామంటున్నారు, తొలగించే అవకాశం ఉంటుందా? తొలగిస్తే కంటిన్యూషన్ దెబ్బతినే అవకాశం ఉంటుందని కూడా అభిమానులు బాధపడుతున్నారు. రాజు, ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే పెద్ద సినిమా అనేది సోషల్ మీడియా అంతటా కాదు, ఇండస్ట్రీనే షేక్ చేస్తుంది. ఎందుకంటే సినిమాలో పెద్ద సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా రామ్ చరణ్ ఒంటి చేత్తో సినిమానంతా లాక్కొచ్చారు. కానీ జాన్వీ కపూర్ పాత్ర ఏదైతే ఉంటుందో అది కొంచెం ఇప్పుడు ప్రజెంట్ మొత్తం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే చూడలేని విధంగా ఉంది అంటూ కొంచెం సోషల్ మీడియా అవ్వచ్చు, ఇటు మహిళలు కానీ వీళ్ళందరూ కూడా కొంచెం చెప్తున్నారనమాట, అసలు చూడడానికి కూడా వీలు లేకుండా ఉంది అని చెప్పి. అయితే దీనికి సంబంధించి ఇవాళ పొద్దునే బుచ్చిబాబు తన ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు. ఏమని, ఈ సినిమా అంటే నన్ను క్షమించాలి, నేను అంటే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చూడడానికి చూసే విధంగా లేవు కాబట్టి నన్ను క్షమించండి, ఈ సీన్లు ఏవైతే ఉంటాయో అవి మేము డిలీట్ చేస్తాం, డిలీట్ చేసి త్వరలో మళ్ళీ ఒక ప్రింట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి ప్రజెంట్ ఇప్పుడు అనసూయ, యాంకర్ అనసూయ కూడా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. ఏమని, ఏవైతే ఇప్పుడు సినిమా అనేది ఒక కథ కల్పితం మాత్రమే, సో ఎవరైతే అంటే దీని నుంచి సినిమా నుంచి చెడిపోతారు అనేది ఒక అబద్ధం, అది చెడిపోతారు లేదా బాగుపడతారు అది మీ చేతుల్లోనే ఉంటుంది, ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది. సో దాన్ని మీరు ఎలా చూస్తారు అనేది మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి దాన్ని పెద్దగా దృష్టికి తీసుకెళ్ళదు. మరి ముఖ్యంగా ఇంకొకటి ఏంటి అంటే సినిమా నెక్స్ట్ వచ్చే సినిమాలు కొంచెం జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా తీయాలంటూ అటు రెండు విధాలుగా మాట్లాడినట్టు అనిపించింది అనసూయ. సో ఈ విధంగా సో ఏంటంటే రంగారెడ్డి